ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. షారోన్ పవర్ స్వరం అనే ఈ యొక్క టీవీ కార్యక్రమానికి వీక్షిస్తున్న ప్రతి వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మాటలు వినాలి, కనాలి, తినాలి, నోటితో అనాలి. వినాలి, కనాలి, తినాలి, నోటితో అనాలి. ప్రభు త్వరగా రాబోతున్నాడు. వచ్చే రోజుల్లో ఉన్నావు. నీ జీవితం ఆయనకు సమర్పించుకో. ఈ లోకం నశించిపోతుంది. ఈ ఆకాశం, ఈ భూమి, ఈ ప్రకృతి యావత్తు సమూల ధ్వంసమైపోతుంది. నేటి ప్రభుత్వాల చేతిలో హైడ్రోజన్ బాంబులు ఒక స్విచ్ నొక్కితే ఇటువంటి ప్రపంచాలు 400 ప్రపంచాలు సమూలంగా ధ్వంసమైపోయే మారణాయుధాలున్న ఈ రోజుల్లో ప్రభు వచ్చి ఈ రోజుల్లో ఈ లోకాన్ని విడిచిపెట్టాలి, ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఇదే ఒక క్రైస్తవుడిగా నీ బాధ్యత. చాలా సంతోషం. మరి ఒకసారి మీ మధ్యకి రావడానికి దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. మరి గత సంచికలలో యేసుప్రభు వారి సిలువలో పలికిన 7 మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత సాయంత్రం 3 అయిపోయింది. ప్రభువుని అరిమత యోసేపు గారు వచ్చాడు పిలాతు దగ్గరికి. అయ్యా, ఆ యేసయ్య దేహాన్ని నాకు అప్పగించండి, దాన్ని సమాధి చేసుకుంటాం. పట్టణం అంతా గలిబిలైపోయింది. ఎక్కడ వారు అక్కడ చల్లాచెదురైపోయారు. ఎక్కడెక్కడ బిక్కుమంటున్నారు. ఎక్కడ చూసినా పోలీసులే, రాణువు వారే. యేసయ్య చనిపోయాడు. అప్పుడు పంపించారు, చూశారు, ప్రాణం ఉందలేదు. ఒక డొక్కలో పొడిచాడట. పొడవగానే రక్తము నీరు కారిందట. సాధారణంగా దోషుల్ని కొట్టిన తర్వాత చనిపోరు, అప్పటికి చనిపోరు. తర్వాత వాళ్ళ కాళ్ళు చేతులు విరగొడతారు అని చరిత్ర చాలా వ్రాసింది ఈ యొక్క శిలువ శిక్ష గురించి. నేరస్తుల కళేబరముల చేత భూమాత కలుషితము కాకూడదని జొరాస్ట్ర మతస్థులైన పారసీక చక్రవర్తులు ఈ శిలువ శిక్షని ప్రపంచానికి వాళ్ళు పరిచయం చేశారు. అప్పుడు రోమా ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం వారు ఈ శిలువ శిక్ష తమ రాజకీయ ఖైదీలకి బానిసలకు వేస్తుండేవాడు. ఇటువంటి భయంకరమైన శిక్ష. శిలువ వేయబడి నిందితుడు దేహమంతా ముందు కొరడాలతో కొట్టబడాలి. వాడు బలహీనుడు అక్కడే చచ్చిపోతాడు. ఆ తర్వాత వాడు ఏర్పాటు చేసిన శిలువకు పురవీధులు గుండా మోస్తూ ఆ శిలువ వధాస్థానానికి తీసుకువెళ్తాడు. అక్కడ అతని వస్త్రాలు ఆ సైనికులు పంచుకున్న తర్వాత ఆ కాళ్ళు చేతులు ఆ స్తంభానికి బలమైన మేకులతో దిబ్బెగొట్టి ఆ శిలువను లేపి పెద్ద గోతిలో పడేస్తారట. ఇట్టి భయంకరమైన శిక్ష ప్రపంచంలో లేదు అని చరిత్రకారులు రాశారని గ్రంథాలు చదివితే అర్థమవుతుంది. ఇశ్రాయేలు న్యాయశాస్త్రం కూడా ఆ శిలువ కొయ్య మీద వేలాడబడిన శాపగ్రస్తుడని చెప్పింది. శాపగ్రస్తమైన శిలువ మీద నీతిమంతుడు, నిర్దోషి, పవిత్రుడు యేసయ్య మరణించేట ఆ శిలువకు కూడా విలువ వచ్చింది. శిలువయుండే పాపిని పావరపరిచే యేసయ్య రక్తం స్రవించింది. శిలువయుండే పాపికి విమోచన కలిగింది. శిలువ నుండి ఆదరణ కలిగింది. శిలువ నుండి పరలోక ప్రవేశం లభించింది. అటువంటి శిలువను చూచి సిలువే నా శరణ యనోరా, నీ సిలువే నా శరణ యనోరా, సిలువయందే ముక్తి బలము చూచితి రాని, సిలువే నా శరణాయనురా. పలువిధ పదమూలరసి ఫలితమేమి కానలేక సిలువ ఎదుట నిలచినాను రాని, సిలువే నా శరణాయనురా. సిలువను చూచుకొలది శిల సమానమైన మనసు, సిలువను చూచుకొలది శిల సమానమైన మనసు, నలిగి కరిగి నీరగుచున్నది రాని, సిలువే నా శరణ యనోరా. శెట్టి భానుమూర్తి గారిని ఒక గొప్ప క్రైస్తవ బోధకుడు రాసిన పాట ఇది. సిలువయందే పాపిని పావనపరిచే యేసయ్య పవిత్ర రక్తం చిందించబడింది గనుక
సిలువే ప్రపంచమందు వెలసిన ఏకైక యజ్ఞ వేదిక. దాని మీద యాగమైన యజ్ఞమైన యేసయ్యే ఆ యజ్ఞ పశువు. ఆయన ద్వారానే పాపికి విముక్త అని గ్రంథాలు రాసినట్లుగా యేసయ్య మరి శుక్రవారం సిలువేశారు, సాయంత్రం సమాధిలో పెట్టేశారు. శనివారం అంతా సమాధిలో ఉన్నాడు. తర్వాత ఆదివారం పొద్దున్నే ఆయన మరణమును జయించి, సమాధిని జయించి, బండను జయించి, ముద్రను జయించి, కావలివారిని జయించి, సైతాను దెయ్యాలను జయించి మరణము నుంచి ఆయన బయటకు వచ్చాడు. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. ఏ మరణమైతే మానవుని మృంగివేస్తుందో, ఏ మరణమైతే నరకానికి తీసుకుపోతుందో, ఆ మరణము యేసయ్యను బంధించి అసాధ్యము. యేసుక్రీస్తు పునరుద్ధానము. పునరుద్ధానం అంటే తిరిగి లేవడం, చనిపోయి తిరిగి లేవడం, సమాధి నుంచి పైకి రావడం పునరుద్ధానం. పునరుద్ధాన పండుగ ఈస్టర్ పండుగ అంటారు. యేసయ్య సమాధి నుంచి బయటకు వచ్చిన రోజు. యేసుక్రీస్తు పునరుద్ధానము లోకోత్తరమైన నిరుపమానమైన సంఘటన, అసాధారణమైన అపూర్వమైన అనుభవం, మానవాతీతమైన మహా అద్భుతం, మానవులకు అసాధ్యం. ఆదాము నుంచి మనుషులు చచ్చిపోతున్నారు. ఒక్కడ బ్రతికిన వాడు లేడు. ఎన్నో ఏండ్లు గతించిపోయినవి, కానీ ఈ శ్మశాన స్థలిన్ కన్నులు మోడ్చిన మందభాగ్యుడు ఒకడైనను లేచిరాడు అని హరిశ్చంద్రుడు పద్యాలు పాడతారు. మానవ చరిత్రలో ప్రపంచం పుట్టిన దగ్గర నుంచి నేటి వరకు మరణమును జయించిన వాడెవడు లేడు. మానవ చరిత్రలో ప్రపంచం పుట్టిన దగ్గర నుంచి నేటి వరకు మరణమును జయించిన వాడెవడు లేడు. మానవ రక్షణార్థమై మరణించి సమాధి చేయబడి మూడవ రోజు తిరిగి లేచి మృత్యుంజయుడే లేచి తాను సజీవ రుజువు చేసుకుని మహామహిమతో మేఘారుడై పరలోకానికి ఎక్కిపోయిన ఘనత ఒక్క యేసుక్రీస్తుకే దక్కింది ప్రియమిత్రమా. కనుక ఆయన పునరుత్థానము సర్వమానవాళికి సంతోషదాయకం. ఎవడు మరణం జయించగలడంటే? మానవుడికి అసాధ్యము, దేవునికి సాధ్యము, మానవునికి అసాధ్యము. ఆయన లేచాడు కనుక ఈరోజు క్రైస్తవులు ఎంత ఆనందంగా సంతోషంగా ఉన్నారంటే, క్రీస్తు పునరుద్ధానము క్రైస్తవ విశ్వాసానికి ఆయువు పట్టు, క్రైస్తవ సంఘానికి అతిశయాస్పదము, సత్యాన్ని నమ్మలేని నాస్తిక ప్రపంచానికి ఒక సవాలు, సాతానుకు చావు దెబ్బ, పాపశాపాలకు లోనై నిరాశ నిష్ఫలమటిస్తున్న మానవాడికి నిరీక్షణ ఆధారం. క్రీస్తు లేపబడని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే అని పౌలు గారు చెప్పాడు. కనుక క్రీస్తు యొక్క పునరుద్ధానము సర్వమానవాళికి సంతోషదాయకం. ఏ క్రీస్తు నేడు పుట్టాను లేచాను అని అక్కడ జనాలు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్మరిస్తున్నారు. లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలచినాడురా. పాప భయము మనకు లేదు, మరణ భయము మనకు లేదు, నరక బాధ లేనే లేదు, మరువకండి యేసు ప్రభుని. లేచినాడురా సమాధి గెలచినాడురా. పాపులకై వచ్చినాడు, పాపులను కరుణించినాడు, పాపులను ప్రేమించినాడు, ప్రాణదానము చేసినాడు. లేచినాడురా సమాధి గెలచినాడురా. యేసునందే రక్షణ భాగ్యం, యేసునందే నిత్య జీవం, యేసునందే ఆత్మకు శాంతి, యేసునందే మోక్ష భాగ్యం. లేచినాడురా సమాధి గెలచినాడురా. హల్లెలూయా. ఈ సమయంలో యేసయ్య మరణమును జయించి, బండను జయించి, ముద్రను జయించి, కావలిని జయించి, ఆయన సాతానుని జయించి మరణ భయం లేదు. ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా? ఆయన మరణాన్ని మృంగివేసిన దేవుడు యేసయ్య. చూడండి, ఒక మాట బైబిల్ గ్రంథంలో
1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో ఒక చక్కని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ప్రభువుని లేపెను, మరణను కూడా తన శక్తి వలన. ఆమేన్. దేవుడు ప్రభువుని లేపెను, మరణను కూడా తన శక్తి వలన లేపుతాడు నాయన. అపోస్తల కార్యగ్రంథం 3వ అధ్యాయం 15 చదవండి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుంచి లేపెను, అందుకు మేము సాక్ష్యులము. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయన మృతులలో నుంచి లేపెను, అందుకు మేము సాక్ష్యులము అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. లూకాసు వార్త 24వ అధ్యాయంలో తెల్లవారు లేచారు, వెళ్ళారు, అమ్మలందరూ వెళ్ళారు యేసయ్యని ఆ సమాధిని దర్శించాలని. వెళితే అక్కడ సమాధి దగ్గర వెళ్ళి చూడండి 24 మొట్టమొదటి చదవండి. ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యమును తీసుకొని సమాధి యొద్దకు రాగా చూచి లోపలికి వెళ్ళిరి కానీ ప్రభు యేసు దేహము వారికి కనబడలేదు. ఇందుని గురించి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి వద్ద నిలవబడిరి. ఇద్దరు దేవదూతలు అక్కడ ఉన్నారు సమాధిలో. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా యేసయ్య ఏమైపోయాడో, ఎవరు పట్టుకుపోయారో, యేసయ్య శవం లేదని ఆలోచిస్తున్నారు. అంతేగాని యేసయ్య నన్ను చంపేస్తారా, 3 రోజుల తర్వాత నేను లేస్తానరా అని చెప్పిన మాటలు మర్చిపోయారు. మీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు, ఆయన ఇక్కడ లేడు. ఇది కదా, మీరు సజీవుడైన వాణిని ఇక్కడ ఎందుకు వెతుకుతున్నారు, మృతులలో ఆయన లేడు, ఆయన లేచి ఉన్నాడని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక నా ప్రియ సహోదరులారా, ఏ మరణం కోసం వచ్చాడో, ఏ మరణాన్ని జయించాడో, ఏ పాపాన్ని విడుదల కలిగి విముక్తి కలిగించి ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. కనుక నా ప్రియ సహోదరులారా, యేసయ్య లోకంలో ఉన్నప్పుడు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 11 సార్లు అనేక మందికి ప్రత్యక్షమయ్యాడు. తోమా అనే శిష్యుడు ప్రభువుని చూశాడు. యేసయ్య వచ్చాడు శిష్యుల దగ్గరికి, తోమా లేడు. తర్వాత యేసయ్య వెళ్ళిపోయాడు, తోమా దగ్గరికి వచ్చాడు. అయ్యారు యేసయ్య వచ్చాడు రా, ప్రభు వచ్చాడు నాయన, మాతో అనేక మాటలు చెప్పాడు రా అని వెళ్ళిపోయాడు. అంటే నేను నమ్మను రా అన్నాడు. ఆయన గాయాలు వేలు పెడితే కానీ నేను నమ్మను అన్నాడు. తర్వాత తోమా ఉన్నప్పుడు మరలా ప్రభు వచ్చాడు. ఏ తోమా ఇట్రా అన్నాడు. ఏం ప్రభు అన్నాడు, నువ్వేదో అన్నావట కదా, నేను గాయాలు వేలు పెడితే కానీ నేను నమ్మనని. ఇదిగో నా గాయాలు వేలు పెట్టయ్యా. దెయ్యానికి దేహం ఉండదురా, అవి ఆత్మలు, దురాత్మలు రా. నేను దేవుణ్ణి దేవుడిని రా, దేవుని కుమారుని రా, మీ కొరకు చనిపోయి తిరిగి లేచాను రా, ఇదిగో నా చేతులు గాయాలు వేలు పెట్టరా. అప్పుడు ఒక మాట అన్నాడు, తోమా నువ్వు చూచి నమ్మేవయ్యా, రాబోయే తరం నేను చూడక నమ్ముతారు, వాళ్ళు నీకంటే ధన్యులు రా అన్నాడు. అటువంటి తోమా ఆ తర్వాత ప్రభువుని స్వీకరించి ఆ ప్రభు కోసం మన దేశానికి మొట్టమొదటి శతాబ్దంలో వచ్చి యేసయ్యను ప్రకటించిన గొప్ప తోమా. ఏదో 1600 సంవత్సరాల్లో బ్రిటిష్ వారు వచ్చి యేసయ్యను పరిచయం చేశారని చాలామంది పొరపాటు పడుతున్నారు. 1వ శతాబ్దంలోనే ఆ తోమా అని ఆయన శిష్యుడి ద్వారా క్రైస్తవ్యం ఈ లోకానికి, ఈ దేశానికి వచ్చింది. మనమందరం ఆయన మాటల ద్వారా, ఆ స్వార్థ సేవకుల ద్వారా, వాళ్ళ యొక్క దీవెన చేత, కృప చేత ఆయన బిడ్డలుగా మారబడే శక్తి మనకి ఇచ్చాడు. కనుక ఈ సమయంలో ఆయన బిడ్డలుగా ఆయన రాజ్యాన్ని వారసులుగా చేసుకున్నాడు. కనుక యేసు ప్రభు మన కొరకు చనిపోయి తిరిగి లేచాడని ఇక్కడ జ్ఞాపకం చేస్తాం. మనం కూడా చనిపోతాం ఒకరోజు. చూడండి యోహాను సువార్త 5వ అధ్యాయంలో 28-29 చదవండి. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్నవారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానము, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును. యేసయ్య రాబోతున్నాడు, ఆయన మధ్యాకాశానికి వస్తాడు, సమాధులు తెరవబడతాయట. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, అంటే పరలోకానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి. నువ్వు మేలు చేస్తున్నావా, కీడు చేస్తున్నావా ఆలోచించుకో. నువ్వు మేలు చేస్తే జీవములోనికి వెళ్ళిపోతావు, నిత్య జీవానికి వెళ్ళిపోతావు. నువ్వు కీడు చేసావా, ఈ జడ్జిమెంట్. అబ్బాయి ఏం చేసావురా, ఎంత సంపాదించావు నా పేరు చెప్పుకొని, ఎంత ఖర్చు పెట్టుకున్నావు, ఎంత దోచుకున్నావు, లెక్కలు తెలుసురా. ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు చెప్పాలరా నాయన, జాగ్రత్త.
జడ్జిమెంట్ అంటే అదే. నువ్వేం చేసావు, నువ్వెందుకు వచ్చావు, నేనే పని చేయమన్నా, నువ్వేం చేసావు? అయ్యా సారీ అయ్యా, సారీ అయ్యా, హే లోపలికి వెళ్ళరా. ఈ యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఈ బైబిల్ అంతకు ఒక చక్కటి మాట 24 చదవండి. 5:24. నా మాట విని యేసయ్య చెబుతున్నాడు, నీకు ఇన్కమ్ ట్యాక్స్ రేటు జరగకుండా, నువ్వు లెక్కలు చెప్పకుండా, నువ్వు ప్రశాంతంగా పరలోకానికి వెళ్ళాలంటే ఒక సువిధ నీకు ఇచ్చాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నాడు. నో జడ్జిమెంట్. నా మాట విని నన్ను పంపిన వాని దేవుడు చెబుతున్నాడు. నా మాట విని నన్ను పంపిన యేసయ్యను నువ్వు నమ్మాలి, ఆయన విశ్వసించాలి, ఆయన స్వీకరించాలి, హృదయంలో చేర్చుకోవాలి, ఆయన బిడ్డగా మారాలి. అదే రక్షణ పొందడం అంటే. రక్షణ పొందడం అంటే ఏదో బాప్తిసం పొందేసి మేము పొందాం కదరా నాయన. యేసయ్య నీలో కనబడాలరా. అవి వినయ విధేయతలే లేవు, నువ్వు గర్వ మర్యాదలే లేవు, భక్తి శ్రద్ధలే లేవు, అహంకారం, గర్వం. నీ మాయ నిన్నే తింటది తమ్ముడు, నీ మాయ నిన్నే తింటుంది. నువ్వు చేసే మోసం నిన్నే శిక్షిస్తావు. అటు తిరగడమే. చదువుకుంటే బాగుపడతావండి, చదువుకపోతే పోతావు. ఏ ఇడ్లీలే, ఏ గారెలే, కొత్తిమీరే, కరేపాకు అమ్ముకోవాలంతే. చదువుకుంటే కలెక్టర్గా, ఇంజనీర్గా, డాక్టర్గా పోతావు. నాకు తెలుసుకో, నీవే. యు డిసైడ్ యువర్ సెల్ఫ్. ఒక భక్తుడిగా, ప్రార్థనాపరుడిగా, నీతిమంతుడిగా, నిర్దోషిగా, నిరపరాధిగా నువ్వు చచ్చిపోతే, ప్రభువులో చనిపోతే నీకు పునరుద్ధారం, లేకపోతే నరకమే. పునరుద్ధానం అంటే ఎలాగూ చేస్తుంది అనుకుంటున్నా? యేసయ్య పరిశుద్ధుడు గనుక, నీతిమంతుడు గనుక, నిర్దోషి గనుక, పాపం లేనివాడు గనుక మరణాన్ని జయించి తిరిగి లేచాడండి. ఆ శక్తి నీకు ఇస్తాను అంటున్నాడు. అది నువ్వేం చేయాలి తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డగా, దేవుని సాక్షిగా, దేవుని ప్రతినిధిగా ఈ లోకంలో జీవించి చనిపోయి నీ సమాధి తెరవబడాలి. నీ ఆత్మ నీ శరీరంతో మహిమ దేహంతో పరలోకానికి వెళ్ళిపోయేవాళ్ళంటే దీనికి ఆశ్చర్యపడ. ఒక కాలం వస్తుంది, మేలు చేస్తే జీవ పునరుద్ధానము, కీడు చేస్తే తీర్పు, జడ్జిమెంట్. తెలుసుకో నువ్వే. అయ్యా అలా కాదయ్యా, ఏం చేసావా? చిత్రగుప్తుడు చిట్టా తీస్తాడు. అయ్యా వీడు మోసం చేశాడు నాయన, నీ పేరు చెప్పి కోట్లు కొట్టేశాడయ్యా. బంగారం సంపాదించాడు, వెండి సంపాదించాడు, ఉంగరాలు సంపాదించాడు, బొంగరాలు సంపాదించాడు నీ పేరు పెట్టి. వాడికి ఉద్యోగం లేదు, వాడికి వ్యాపారం లేదు, వాడికి వ్యవసాయం లేదు. ఏమయ్యా లెక్కలు చెప్పండి, తీవ లెక్కలు దేవా. బాబా జాగ్రత్త. ఈరోజే బ్రతికొండగానే నీ ప్రాణం నిన్ను విడిచిపెట్టబోకముందే దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో. ప్రాధాయపడి ప్రభు దగ్గర. నీకు పునరుద్ధానం కావాలి. యేసయ్య చనిపోయి తిరిగి లేచాడు, అదే పునరుద్ధానం అంటే. నువ్వు కూడా చనిపోయి తిరిగి లేవాలంటే. ఈ సరదాలు శికారులు కాదబ్బాయి, ఆ రోజులు పోయి ఆ కాలం పోయింది. పునరుద్ధానం కావాలంటే ఏం చేయాలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అనేక మాటలు జ్ఞాపకం చేశాడు. ఆ మాటలు జ్ఞాపకం చేసి మిమ్మల్ని బలపరచాలి, మిమ్మల్ని స్థిరపరచాలి, మిమ్మల్ని సిద్ధపరచాలి. నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 32 చదవండి. ఇక ఏమని చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సొలొమోను వారి గూర్చి, ప్రవక్తలను గూర్చి చెప్పడానికి సమయం చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యమును జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహముల నోళ్ళు మూసిరి, అగ్నిబలము చల్లార్చిరి, సింహముల నోళ్ళు మూసిరి, ఖడ్గదారులు తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలురైరి, అన్యులు శరణ పారద్రోలి. విశ్వాసము ద్వారా గొప్ప కార్యాలు చేశారయ్యా. మనం తిన్నామా, తొంగున్నామా, తెల్లారిద్దా? అని ఇక్కడ ఏళ్ళేంది, మనమేంది, మనం ఏం చేస్తున్నాం? ఆలోచించుకో తమ్ముడు, తమ్ముడు ఒకసారి ఆలోచించుకోరా నాయన. నువ్వు చనిపోతావు, నువ్వు చనిపోతావు. నీ సమాధి తెరవబడాలి. యేసయ్య సమాధి తెరవబడింది. ఆయన సమాధులలో ఉండేవాడు కాడు. ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు. అటువంటి దేవుని బిడ్డగా నువ్వు సజీవుడిగా ఉండడమే పునరుద్ధానం నీకు కావాలి. చనిపోయి తిరిగి లేవాలి, పరలోకం వెళ్ళాలి. ఇది ఆయన సంకల్పం. నీ విషయంలో ఆయన సంకల్పాన్ని పాడు చేసుకోవద్దు. తర్వాత స్త్రీలు మృతులైన తమ వారిని
పునరుద్ధానం వలన మరలా పొందిరి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన పొందారట. అయ్యా, నా భర్తను బ్రతికించవని, ఆయన నా భర్తను పునరుద్ధానంగా చేయమని వాళ్ళు ప్రాధేయపడ్డారట, పొందిరి. మరికొందరు మరి శ్రేష్టమైన పునరుద్ధానము, జీవ పునరుద్ధానము, నీతిమంతుల పునరుద్ధానము, శ్రేష్టమైన పునరుద్ధానము, మరియు శ్రేష్టమైన పునరుద్ధానము, తీర్పు పునరుద్ధానం. ఇన్ని ఉన్నాయండి చరిత్ర. ఏదో వచ్చామా, గుడికి వెళ్ళామా, వచ్చిన ఆదివారం చికెన్లు, మటన్లు, బిర్యానీలు, మంచి విజయవాడలో మహా ఎండలు చచ్చిపోతున్నారు జనాలు. ఈ 45కి 46కి గుట్టగుట్టలాడిపోతున్నావే. నరకంలో 4000 సెంటీగ్రేడ్ అట, 4000. 40 ఎక్కడ, 44,000 ఎక్కడ? నల్లులు అడ్రస్లు నీకుంటాం అంతే. జాగ్రత్త, అటువంటి ప్లేస్కి ఎందుకు వెళ్తావు తమ్ముడు? ఈరోజే ప్రభువుని చేర్చుకో, నీ హృదయంలో చేర్చుకో. ఎన్నాళ్ళు ఆడే అయిపోయింది. టుడే ఈజ్ యువర్స్. ఈరోజు నువ్వు బ్రతుకున్నావు, తీర్చుకో. మరి శాస్త్రం పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనల్లక యాతన పెట్టబడిరి. విడుదలంటే మీరు వెళ్ళిపోండి అంటే, వద్దు, మేము ఎక్కడే ఉంటాం, మమ్మల్ని కొట్టండి, మమ్మల్ని తిట్టండి, చేయండి, ఏదో ఒకటి చేయండి, మేము వదలవరైనా ఏసయ్యనే మాకు. ఎందుకంటే శ్రేష్టమైన పునరుద్ధానం మాకు కావాలి. విడుదల పొందక యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. కొట్టండి కొరలాలత. అమ్మో, కొరలతో కొడిచారు బాబోయ్, మనం ఇక్కడ ఉండకూడదు నాయన. ఆ మణిపూర్లో జరిగింది, అదే ఆంధ్రాలో జరుగుంటే ఈ పాటికి ఎవడెక్కడ ఉంటాడో తెలియదు. పరుగో అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతారు. అండర్ గ్రౌండ్కి అయ్యగారు లేడండి ఇక్కడ, అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడండి. ఎక్కడున్నాడో అండి. మరి కొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలు, మరి బంధకములు, ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధించబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొర్రె చర్మములు, మేక చర్మములు వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుతూ సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది ఎందుకు? మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందుకోరి. రాళ్లతో కట్టబడిరి ఎందుకు? శ్రేష్టమైన పునరుద్ధానం పొందుకోరి. కొరడా దెబ్బలు తిన్నారు ఎందుకు? శ్రేష్టమైన పునరుద్ధానం పొందుకోరి. 9 మాసాలు తల్లి నానా బాధలు పడితే కానీ ఒక పిల్లవాడు భూలోకానికి రాడురా నాయన. ఏ అమ్మ నిండు కందో, ఏ తల్లి నిండు కందో ఆ తల్లిని గౌరవించరా బాబు, ఆ తల్లిని ఆదరించరా, ఆ తల్లిదండ్రులు ప్రేమించరా. వాళ్ళు లేకపోతే నువ్వు ఎక్కడున్నావురా బాబు? అందరూ నన్ను మా నాన్నగారు సంగీతరావు గారిలాగా ఉన్నారని అంటారు అందరూ. మరి ప్రేమ, అభిమానం, లేకపోతే గడ్డ ఉందని నాకు తెలియదు. నేనేమని చెప్పా తెలుసా? అరే, మా నాన్న కాళ్ళు 2 సార్లు గడిగాను రా, ఒకసారి నీళ్ళతో గడిగాను రా, ఒకసారి పాలతో గడిగాను రా. మా నాన్న చేసాడు రా, మా నాన్నలాగా ఉన్నాను రా. మా నాన్న 60 ఏళ్ళు 70 ఏళ్ళు సేవ చేశాడు రా, నేను కూడా మా నాన్నలకు సేవ చేయాలిరా. మా నాన్న చెప్పాడు, రే మనం ఒక ఇంట్లో అడుగు పెట్టామంటే ఆ ఇంటికి దీవెన రాకపోతే ఎందుకు ఆ ఇంటికి వెళ్ళడం. కనుక చాలా సంతోషం ఈ సమయంలో. మరి శ్రేష్టమైన పునరుద్ధానం నీకు కావాలి. నువ్వు సమాధుల నుంచి తెరవబడాలి. నువ్వు పునరుద్ధరణ కావాలంటే ఇన్ని బాధలు పడాలా. ఇన్ని బాధలు పడితే ఆ పరలోకి నీ సమాధి తెరవబడుతుంది. మాటలా సమాధి తెరవబడ్డం అంటే, చచ్చిపోయిన శవం లేకపోవడం అంటే మాటలా? అక్కడ ప్రవక్త ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? 37వ అధ్యాయంలో యెహెజ్కేలు గ్రంథంలో 11 చదవండి. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలన్నీ సూచించుతున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయాను, మన ఆశ విఫలమాయను, మనం నాశనమైపోతే మనం అనుకొనిస్తున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లను, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను. సమాధుల నుంచి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధులను మిమ్మల్ని బయటికి రప్పింపగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో నీ సమాధి తెరవబడుతుంది. అని శరీరం దేవుని ఆత్మ వస్తుంది, పైకి లేచిపోతా. ఈ సమయంలో నీకు పునరుద్ధానం యేసుక్రీస్తుకే పరిమితమైతే మనకేం ప్రయోజనం? అంటే ఇక్కడ మాట రాస్తున్నాడు. ఇక్కడ క్రీస్తు లేచాడని చెప్పుకునే క్రైస్తవ సంఘము క్రీస్తుతో పాటు పునరుద్ధానం పొందాలి.
క్రీస్తు లేచాడని చెప్పుకునే క్రైస్తవ సంఘము క్రీస్తుతో పాటు పునరుద్ధానం పొందాలి. నామకార్థ జీవితాన్ని గడుపుతూ పలు విధ పాపాలకు శాపాలకు లోనై యేసు లేచాడని చెప్పుకోవడము కేవలము దండగా, రక్షణ అనుభవం లేకుండా యేసు పుట్టాడని లేచాడని హల్లెలూయా నినాదాలు చేసుకోవడం కేవలం హాస్యాస్పదం. ఆయన జీవితాన్ని అనుసరించాలి. అప్పుడు ఈ జీవితం ధన్యవంతమవుతుంది. కనుక ఈనాడు క్రైస్తవ లోకానికి కావలసింది క్రీస్తుని గురించి బోధించేవారు కాదు, క్రీస్తుని పోలి జీవించేవారు కావాలని మరి జ్ఞాపకం చేస్తున్నారు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య చనిపోయాడు, తిరిగి లేచాడు. 40 రోజులు కనిపించిన పరలోకానికి వెళ్ళిపోయాడు. నేను కూడా చనిపోతావు, ఒకరోజు చనిపోతే. చివరిగా 1వ దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. నిరీక్షణ ఇతరుల సహోదరులారా అని చెబుతూ ఆర్భాటముతోను దేవుని బోరతోను పరలోక ప్రభు దిగవచ్చును. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోక ప్రభు దిగవచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆమెతో సజీవులమే నిలిచి ఉన్న మనము ఆయనతో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలానికి మేఘాల మీద కొనుక్కోబడతామని జ్ఞాపకం చేశారు. కనుక క్రీస్తు పునరుద్ధానము సర్వలోకానికి సంతోషదాయకం. యేసయ్య చనిపోయి లేచాడు, మనం చనిపోయి తిరిగి లేవాలని కోరుతున్నాడు. అటువంటి భాగ్యం ఆ పరమాత్మకు అందరికీ అనుగ్రహించదు గాక ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్యనికే స్తోత్రాలు. ఈస్టర్ పండుగ జరుపుకున్నాం. నువ్వు చనిపోయి తిరిగి లేచిన రోజు, సమాధిని జయించిన రోజు, మరణమును జయించిన రోజు, దయ్యాలను జయించిన రోజు, సైతానాన్ని జయించిన రోజు. నువ్వు సమాధిలో ఉన్న దేవుడు కాదు నాయన, అందరూ సమాధిలో ఉన్నారయ్యా. నువ్వు అక్కడవే సమాధిని జయించిన దేవుడు, జీవము కలిగిన దేవుడు, సజీవుడమైన దేవుడు. మేము కూడా చనిపోతే మమ్మల్ని లేపండి. ఆ పరలోకములో ఆ నిత్యము మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందడానికి, ఆ పునరుద్ధానం పొందడానికి నీ శక్తి, నీ యొక్క నాయన సహాయం అందించమని యేసయ్య శక్తి కలిగిన నామాన్ని వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు కృపయు తండ్రి దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము నిరంతరము మీకు మీ కుటుంబాలకు తోడుగా ఉండి ఆధ్యాత్మికంగా అభివృద్ధిపరచునుగాక. ఆమేన్.